హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే వచ్చేది సంక్రాంతి కాబట్టి హెల్దీగా అరిసెల వీడియోతో అయితే వచ్చానండి. ఆల్రెడీ మన ఛానల్లో రైస్తో చేసిన అరిసెల వీడియో అయితే ఉంది. కాకపోతే హెల్దీగా చేయాలి అని చెప్పేసి ఈ మధ్యన అందరూ మిల్లెట్స్తో పిండి వంటలు ప్రిపేర్ చేస్తున్నారు కదా, అలాగే మనం కూడా కొర్రలు ప్లస్ రైస్తో అరిసెలు అయితే ప్రిపేర్ చేసామండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను చాలా వీడియోస్ చూశాను, ఎక్కడ క్లారిటీగా లేవు. అలాగే బయట ఆర్డర్స్ పైన చేపించుకునే వాళ్ళ దగ్గర అయితే కొర్రలతో అరిసెలు దొరుకుతున్నాయని అయితే అంటున్నారు, కానీ వాళ్ళు మనకు రెసిపీ అయితే చూపించారు కదా, అందుకనే నేనే ట్రై చేద్దామని చెప్పేసి 2 కప్స్ రైస్ 2 కప్స్ కొర్రలు తీసుకొని ఒక 8 to 10 అవర్స్ అయితే నానబెట్టుకొని తర్వాత ఒక 1 అవర్ వడకట్టుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో అయితే కాటన్ క్లాత్లో వేసుకొని పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత గ్రైండ్ చేసుకొని మన పిండి జల్లెడ ఉంటుంది కదా, దాంతో మెత్తగా పిండి పట్టుకోవాలి. లేదంటే పిండి బరకగా ఉంటే మనకి అరిసె ఆయిల్లో వేయగానే విరిగిపోతుంది. మనం ఇక్కడ కొర్రలు రైస్ కలిపి 4 కప్స్ తీసుకున్నాం కదా, బెల్లం కూడా 4 కప్స్ తీసుకోవచ్చు. లేదంటే 3 కప్స్ బెల్లము, ఒక 1/2 కప్పు షుగర్ తీసుకోండి. ఎందుకంటే షుగర్ వేసుకోవడం వల్ల అరిసెలు అనేవి కొంచెం మంచి గోల్డెన్ కలర్లో వస్తాయి. మొత్తం బెల్లం వేసుకుంటే కొంచెం నల్లగా కనిపిస్తాయి, అంతే డిఫరెన్స్. లేదంటే మీరు 4 కప్స్ బెల్లం కూడా తీసుకోవచ్చు. పాకం అనేది ఎలా వచ్చింది అంటే ఇలా వాటర్లో వేయగానే ఇలా ముద్దగా అవ్వాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. కిందికి దింపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని, మీరు నువ్వులు వేసుకోవాలంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు, లేదంటే అప్ప చేసుకునేటప్పుడు పైన కూడా వేసుకోవచ్చు అండి. పిండి అంతా కలిపిన తర్వాత కూడా నాకు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంట్లో బియ్యపిండి ఉంటే అదే కొద్దిగా వేసుకున్నాను. బియ్యపిండే కాకుండా గోధుమ పిండి కూడా కొంతమంది వేసుకుంటారండి. కాకపోతే మనం అప్పని కాల్చుకున్న తర్వాత పైన ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది, అందుకే చాలా వరకు అయితే బియ్యపిండే ప్రిపేర్ చేయండి. ఇంకా మనం అప్ప చేసుకునేటప్పుడు ఇలా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. మన ఫింగర్స్ అనేవి అచ్చులు పడకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటే అరిసె అనేది పగిలిపోదు, గుంతలు పడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అలానే 1 by 1 అరిసెలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, కొర్రలతోటి అరిసెలు చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా. మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.